లోకంలో నాకన్నా చక్కని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకే ఎందుకు ఇస్తానంటున్నారు ఆ పని? అతను మీ కోడల పిల్లని చూశానండి. ఎవరు? పద్మ. ఎక్కడుంది? ఎలా ఉంది? నో ప్రాబ్లం. అద్భుతంగా ఉంది, హాయిగా ఉంది, సినిమా స్టార్ లా గ్లామరస్ గా ఉంది. ఏమిటి నువ్వు లోపల పదమ్మా? ఊళ్ళోనే ఉంది, ఉండి కూడా మొగుండి చూడడానికి రాలేదు అంటే అవ్వా. రాలేదా అంటే ఎలా రాగలదు? స్నానం గీనం చేసి 8:30 కల్లా ఆఫీస్కి వెళ్ళాలా? 1 గంటకు మేనేజర్ గారితో లంచ్, 2 నుంచి 5:30 దాకా పనే. ఆ పైన బీచ్లు, సినిమాలు, షికార్లు. మోహన్ ప్లీజ్ సరిగ్గా చెప్పరా, నన్ను చంపకరా. సరిగ్గా పచ్చిగా చెప్పినప్పుడు నన్ను చంపబోయి నువ్వు చచ్చి బతికావు. ఇవాళ నేను చెప్పక్కర్లేదు, ఎవరైనా చెబుతారు. నువ్వే కళ్ళారా చూడొచ్చు. నో ప్రాబ్లం. ఆవిడ పనిచేసి ఆఫీసు గేట్ ఇవతల నుంచుంటే హాయిగా చూడొచ్చు. ఒరే శేషు, మై బ్రదర్, మై ఫ్రెండ్, మీ కుటుంబ పరిస్థితి చూసి బాధపడి అతి కష్టం మీద ఓ గొప్ప సంబంధం తెచ్చాను. ఇది మనం చెప్పిన విశాఖపట్నం సంబంధమేనా? వాళ్లే అత్తమ్మ, ఒక్కతే కూతురు, పెద్ద ఆస్తి, 20,000 కట్నం, నీకు ఉద్యోగం, వేరే ఇల్లు, కారు, చెప్పినట్టు వినే ఇల్లాలు. మళ్ళీ పెళ్ళా? ఒరే, మీ నాన్న పనికిరాడు, చెల్లెలికి పెళ్లి చేయాలి, ఇల్లు నడపాలి, నీకా చెయ్యి విరిగింది, బంతాటకు కూడా పనికిరావు, అన్ని ప్రాబ్లమ్స్. ఆలోచించు. పద్మ. పిచ్చోడా, పద్మని వాళ్ళ ఆఫీసు పెద్ద మేనేజర్ వచ్చే నెలలో పెళ్లాడబోతున్నారు. ఆ పిల్ల హాయిగా ఉంది. నువ్వు ఆవిడ్ని పిలిచి సాధించేది ఏమీ లేదు, బాధించడం తప్ప. ఆవిడ మీద పంతానికన్నట్టు నువ్వు ఇంకా గొప్ప పిల్లను చేసుకుని బజార్లో షికారెళ్ళాలి. మోహన్, ఒక్కసారి పద్మను. మందు పెట్టేసింది. సరే చూపిస్తాను. అంటే పద్మ ఊళ్ళో ఉండి కూడా రాలేదు అంటే తేలిపోతుంది కదా. పెళ్లి కొప్పుకుంటావా? ఎందుకు ఒప్పుకోడు? వాడికి మాత్రం పౌరుషం లేదా? చెల్లెలు పెళ్లి చేయాల్సిన బాధ్యత లేదా? కన్న తల్లిదండ్రులకు అన్నం పెట్టాలనే జ్ఞానం లేదా? అదా వస్తానండి. బైగం బాబు, ఎన్ని సెకండ్ చూడగానే పరిగెత్తుకే. నువ్వు దేవుళ్ళు అంటాడురా. నువ్వు వెళ్ళి పలకరించాక ఆమె మాట్లాడలేదనుకో, అదిగో హలో సరే, మొహం గుర్తుందిలే. చూసావా, నువ్వుంటే హాలాహలం, లేకుంటే కోలాహలం. ఆ షోకు చూడు, ఆ నవ్వులు చూడు. అదో వెళ్ళకు, వెళ్తే ఫుల్ అయిపోతాం. డోంట్ మైండ్ ప్లీజ్. ఇవాళ రాత్రికి ఈ ఫైల్ చెక్ చేసి రేపు మార్నింగ్ 9:30కి ఇవ్వాలా. బికాజ్ ఐ గాట్ టు గో టు ఢిల్లీ బై టుమారో మార్నింగ్ ఫ్లైట్. ఓకే ఓకే. అతను ఆఫీస్ మేనేజర్, వెళ్ళి పరిచయం చేసుకుంటావా? ఒరే ఒరే, కసి తీరాలంటే వెంటనే వెళ్ళి విడాకులొత్తున వాడుకు. ఎవరు?
కారమే ఇంకొక ముద్ద. నాకు మళ్ళీ పెళ్ళేట. ఈసారి కట్నం 20,000 వస్తుందట. పెద్ద ఉద్యోగం ఇస్తారట. అద్దె లేకుండా ఇల్లు కారు ఇస్తారట. పెళ్ళం ఎలా చెబితే అలా వింటుందట. ఆట్టే చదువుకోలేదట. నాకు చెయ్యి పెరిగింది, పనిపోయింది. మా నాన్నకు మర్చిపోయింది, పనిపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఇల్లు ఎత్తుకొస్తున్నారు. మా చెల్లాయికి పెళ్లి చేయాలి. అంచేత నా కట్నం 20,000లో 10,000 పెట్టి చెల్లాయి పెళ్లి, మిగతా దాంతో ఇల్లు నడపాలట. కొడుకుని కదా, అన్నం పెట్టి అమ్మా నాన్నకి రుణం తీర్చుకోవాలి. పద్మ, నువ్వు బాగా చదువుకున్న దానివి, తెలివైన దానివి, మంచిదానివి. ఎక్కడో ఏ అమెరికాలోనో నీకు తగ్గ గొప్పవాడితో హాయిగా ఉండాల్సిన దానివి. నా బాధపడ్డావు. నేను పెళ్లి కొప్పుకోవడానికి ఇది రెండో కారణం. అమ్మాయి బాగుంటుందా? చూడలేదు, కానీ నేను వాళ్ళకి నచ్చానట. అన్నీ ఒప్పుకున్నారు. నీ దగ్గర నుంచి విడాకుల కాగితం తెచ్చేదాకా అడ్వాన్స్ ఇవ్వరట. అందుకని పద్మ, మనస్ఫూర్తిగా ఇష్టపడే పెడుతున్నావా? మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడి అడుగుతున్నారా? ఇంకొకటి, బహుశా నీకు తెలియదు. నువ్వు పనిచేసే ఆఫీస్ మంచిది కాదట. ఆడదన్నది అక్కడ గౌరవంగా బతకలేదట. పైగా నీ జీతం 300 కదా. ఇప్పుడు 1,500 వచ్చే పెద్ద ఉద్యోగం ఒకటి ఉంది. వాళ్ళు పెద్ద నర్సింగ్ హోము, మందుల షాపు పెడుతున్నారట. దానికి నీలాంటి చక్కని చదువుకున్న, ఇంగ్లీష్ బాగా మాట్లాడగల అమ్మాయి కావాలట. జీతం కాక ఫ్రీగా ఇల్లు, కారు, 2 బంట్రోతులు. బిజినెస్ బాగా ఉంటే ఇంకెన్నో వస్తువులు ఇస్తారట. లోకంలో నాకన్నా చక్కని వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, బాగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకే ఎందుకు ఇస్తానంటున్నారు ఆ పని? నిజమే. వాళ్ళెవరు? ఏమో అవగానే నాకు తెలియదు. వాడి వచ్చి చెప్పొచ్చు కదా. ఎవడా రాస్కెల్? మీ బెస్ట్ ఫ్రెండా? బయటనైనా కాకపోతిని పడతి ఎదపై ఆడగా, రైకనైనా కాకపోతిని రమణి గుండెల అదుమగా, వాలు జడనే కాకపోతిని వనిత పిరుదులనా.
దుర్గనై నీ ముఖమునిప్పుడు చీల్చగా చెండాడగా యు బాస్టర్డ్ ఎనీ ప్రాబ్లం చండినై నీ లేడి నెత్తురు చూడగా పసి తీరగా సరిగ్గా 7:30 కల్లా టెన్షన్ గా అమ్మో ఇంకా 10 సెకండ్లే ఇదిగో ఆవిడ రాగానే దండం పెట్టేసి పక్కగదిలో తప్పుకోండి కొత్త కదా పెదరొచ్చు విడిచికొట్టొచ్చు మా మోహన్ ఎంతో కష్టపడి సాధించాడు రామాయ మోహనం నీకు నిండా 100 ఏళ్ళు పట్టు చీర కట్టుకున్నా నార చీర చుట్టుకున్నా రమణి సీత రామునికి సొంత ఒక్క రామునికే సొంతం హ్మ్?